వచ్చి మా బావమరిది, ఆయన పేరు పూసల బ్రహ్మానందరావు. ఆయన ఒక టీచరు, సర్వీస్లో ఉన్న టీచర్ అనమాట. ఆయన ఒకరోజు అంటే 15వ తేదీ ఉదయం షటిల్ ఆడేసి అయిపోయి కూర్చున్న తర్వాత గబక్కన కింద పడిపోయాడు. వెంటనే సిపిఆర్ చేసుకుంటూ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అప్పటికే ఆయనకి కార్డియో అరెస్ట్ అయిపోయింది. ఎమర్జెన్సీలో పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయనకి సిపియు బాగా గట్టిగా చేసిన తర్వాత కొంతవరకు సేవ్ అయ్యాడు. ఆ సేవ్ అయిన తర్వాత మనకు సాహెబ్ పేరా సార్ వచ్చి, మనకు పర్వాలేదండి, ఇబ్బంది ఏం లేదు, నేను ఈరోజు చెక్ చేసి, ఆ రోజు సండే అయినా కూడా డాక్టర్స్ అందరూ వచ్చి మనకి చాలా హెల్ప్ చేసి బయట వేశారనమాట. ఆ తర్వాత నుంచి ఐసీయూలో ఉంచి ఆ రోజు నైటు, మర్రోజు మార్నింగు సాహెబ్ పేరా గారు తీసుకొని స్టంట్ వేయడం జరుగుతుందండి, ఇతనికి చూస్తామని చెప్పి ముందు స్కానింగ్ అది యాంజియోగ్రామ్ చేశారు. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత కొద్దిసేపటికి అది ఫెయిల్ అయింది, కుదరలేదండి, దానికి కష్టం అవుతుంది అని చెప్పి బైపాస్ సజెస్ట్ చేశారు. బైపాస్ సజెస్ట్ చేసిన తర్వాత వెంటనే లోకేశ్వరరావు సార్ గారు వచ్చి దాన్ని హ్యాండ్లింగ్ చేసి నేను చేస్తానండి అని చెప్పి ఆయన ఆపరేషన్ చేశారు. అది ఆపరేషన్ 100% సక్సెస్ అయింది. కిల్లర్ ఐసీయూలో మృదుల మేడం ఒక ఆమె ఉన్నారు, డాక్టర్ గారు, ఆమె కూడా చాలా కేర్ తీసుకోవడం వల్ల సేవ్ అయిపోయి ఈరోజు హ్యాపీగా ఉన్నాం అనమాట. ఈరోజు మమ్మల్ని డిశ్చార్జ్ చేయాలనుకుంటున్నారు. మా బావమరిది ప్రాణాలు నిలబెట్టారండి. వాళ్ళ కష్టార్జితం అంతా మేము చూసాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది మాకు. థ్యాంక్ యూ అండి. ఆల్ వీక్ డాక్టర్